కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను నకిరేకల్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. లింగయ్య చిత్తుచిత్తుగా ఓడిపోయి మతి భ్రమించి నోటికొచ్చినట్టుగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని, మరోసారి ఇలా జరిగితే ఊరుకోమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని ఒక్క ఏడాదిలో రేవంత్ రెడ్డి చేసి చూపించాడని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పడిన చేసిన 6 రోజులకు పంపిర్రు, మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టిర్రు. చిల్మర్తి లింగయ్య గారు, మీరు ఫోన్ టాపిక్ విషయంలో చిల్లర చేష్టలు చిల్లర వ్యవహారాలు వేసిర్రు కాబట్టికే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పి 1,68,000 ఓట్ల తేడాతోటి మిమ్మల్ని ఓడించి వీరేశం గారికి పట్టగట్టించిర్రు. కాంగ్రెస్ మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పడిన చేసిన 6 గ్యారంటీలు, ఒకటి బస్సు సౌకర్యము, మహిళలు ఎంతో సంతోషపడ్డారు. రెండవది 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, గ్యాసు, ఇవన్నీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిండ్రు. మీరు ఏం చేసిర్రు? అసలు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? కనీసము 3 ఎకరాలు ఇస్తాన్నది ఇచ్చిర్రా? ఉద్యోగాలు అనేది ఇచ్చిర్రా? కనీసము ఒక రైతు రుణమాఫీ 1 లక్ష అన్న చేసిర్రా? కనీసం ఏది చేయలేదు. అట్లాంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏమిటికి మాట్లాడుతున్నారు? హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు, ఈ నియోజకవర్గంలోనూ మీరు ప్రవర్తిస్తున్నారు. దయచేసి ఇటువంటి అవాకులు చవాకులు మీరు మానుకోండి. మీరు ప్రతిపక్షంగా ఉన్నారు. రేపు ప్రజలకు సేవ చేస్తే మిమ్మల్ని గుర్తుపడతారు తప్ప ఇటువంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు గుర్తించరు. ఈ ప్రభుత్వం 100% కూడా ఇచ్చిన మా వాగ్దానాలకు కట్టుబడి ఉన్నది. 6 గ్యారెంటీలను మీరు చేసినటువంటి అప్పుల నిర్వాహకం వల్లనే ఏడాది లోపల అమలు చేయలేకపోతుంది. కాకపోతే ఇంకొక 6 నెలలు పట్టొచ్చు, ఇంకొక ఏడాది పట్టొచ్చు, కానీ ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీ సర్కారు అందుబాటులోకి తెస్తుంది, అమలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.